ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఎస్, ఒకవైపు అంబులెన్స్ వ్యవహారంలో ఒకరు బలితో ఆరోపణలు, మరోవైపు మాతృశాఖకు పంపాలని ఆరోగ్య శాఖ మంత్రి ఆదేశాలు. బట్ విజయవాడ న్యూ జీజీహెచ్ లోని ఆ అధికారిని ఇవన్నీ డోంట్ కేర్ అంటుంది. ఎన్ని ఆరోపణలు విమర్శలు వ్యక్తమవుతున్నా ఆ కుర్చీ మాత్రం వదలట్లేదు. హైకోర్టు ఆర్డర్ పేరుతో తిష్ట వేసి చక్రం తిప్పుతూనే ఉన్నారు. బదిలీ ఫైల్ను పక్కన పెట్టి మరి మాజీ డిప్యూటీ సిఎస్ఆర్ఎంఓకి అధికారులు సహకరిస్తూ ఉండడం చర్చకి దారితీస్తోంది. ఇంతకీ విజయవాడ న్యూ జీజీహెచ్లో మాజీ డిప్యూటీ సిఎస్ఆర్ఎంఓను కాపాడుతున్నది ఎవరు? వైద్య శాఖ మంత్రి ఆదేశాలను ఉన్నతాధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు? అసలు ఆమె బదిలీకి హైకోర్టు ఆర్డర్స్కు లింక్ ఏంటి? విజయవాడ న్యూ జీజీహెచ్లో ఓ అధికారిని వ్యవస్థను శాసిస్తున్నారనే ఆరోపణలు, విమర్శలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఉన్నతాధికారుల అండదండలుంటే ఆరోగ్య మంత్రి ఆదేశాలను తుంగలో తొక్కొచ్చని న్యూ జీజీహెచ్లో ఓ అధికారిని నిరూపిస్తున్నారు. ఆమె మాజీ డిప్యూటీ సిఎస్ఆర్ఎంఓ మంగాదేవి. మహాప్రస్థానం అంబులెన్స్ వ్యవహారంలో ఒక మనిషి ప్రాణం పోవడానికి కారణమై పెద్ద ఎత్తున ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు మరోసారి ఆమె తీరు చర్చనీయాంశంగా మారింది. అందుకు కారణం ఏపీ వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆదేశాలను ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడమే. ఆరోపణలు, విమర్శలతో మంగాదేవిని తక్షణమే మాతృ సంస్థకు బదిలీ చేయాలని మంత్రి సత్యకుమార్ గత నెలలో స్వయంగా ఆదేశాలిచ్చారు. ఆ ఆర్డర్స్ ను అధికారులు లైట్ తీసుకోవడం మరింత చర్చకు దారితీస్తోంది. న్యూ జీజీహెచ్లోని వరుస పరిణామాలు, పరిస్థితులతో స్థానచలనం తప్పదనే ప్రచారంతో మంగాదేవి కోర్టును ఆశ్రయించారు. డైరెక్టర్ ఆఫ్ హెల్త్ నుండి ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ వచ్చేంత వరకు న్యూ జీజీహెచ్లో కొనసాగవచ్చని కోర్టు ఆదేశాలిచ్చింది. ఇదే అదనుగా వైద్య శాఖ ఉన్నతాధికారులు గేమ్ ప్లే చేస్తున్నారు. మంత్రి ఆదేశాలిచ్చి వారాలు గడుస్తున్నా మంగాదేవిని మాతృశాఖకు బదిలీ చేయకుండా డైరెక్టర్ ఆఫ్ హెల్త్ పద్మావతి కావాలనే ట్రాన్స్ఫర్ ఫైల్ను తొక్కిపెట్టారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మంత్రి ఆదేశాల ఫైల్ను డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కి పంపించగా డిఎంఈ నిర్ణయం తరువాతే చర్యలని చెప్పుకొస్తున్నారు. బట్ ఆసుపత్రి వర్గాలు మాత్రం ఈ మొత్తం వ్యవహారం వెనుక అసలు ఉద్దేశం వేరే ఉందని చెప్తున్నారు. మాజీ డిప్యూటీ సిఎస్ఆర్ఎంఓ మంగాదేవికి త్వరలో ప్రమోషన్ రావాల్సి ఉంది. ఇలాంటి సమయంలో వేరే చోటికి బదిలీ చేస్తే మహాప్రస్థానం అంబులెన్స్ ఆరోపణలతో ఆమె ప్రమోషన్ ఆగిపోతుందనే ఆలోచనతో ఉన్నతాధికారులు సాకుల మంత్రంగా నడుపుతున్నట్టు ప్రచారం నడుస్తోంది. ప్రమోషన్ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు మంగాదేవిని న్యూ జీజీహెచ్లోనే కంటిన్యూ చేసేందుకు పక్కా ప్లాన్ అమలు చేస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు విజయవాడ న్యూ జీజీహెచ్ సూపరింటెండెంట్ రఘునందన్ రావు కూడా మంగాదేవికి పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి కీలక బాధ్యతలు అప్పగించడం వెనుక ఉన్న మర్మమేంటని ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. అటువేవి పట్టించుకుని మంగాదేవి ఇప్పటికీ న్యూ జీజీహెచ్లో పెత్తనం చేస్తూ కింది స్థాయి ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తంగా మాజీ డిప్యూటీ సిఎస్ఆర్ఎంఓ మంగాదేవి వ్యవహారం, ఆమెకు సహకరిస్తోన్న వైద్యశాఖ అధికారుల తీరు వివాదాస్పదమవుతోంది. ఏకంగా వైద్యశాఖ మంత్రి ఆదేశాలనే అధికారులు పక్కన పెట్టడంపై పలు ప్రశ్నలు, అనుమానాలు తెరమీదకొస్తున్నాయి. డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ పద్మావతితో పాటు న్యూ జీజీహెచ్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రఘునందన్ రావు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆదేశాలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇప్పటి వరకు కూడా డిహెచ్ మాతృ సంస్థకు బదిలీ చేయకపోవడంతో ఇక్కడే న్యూ జీజీహెచ్లోనే మంగాదేవి తిష్ట వేసిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇటు మంత్రి ఆదేశాల ప్రకారం మాతృ సంస్థకు బదిలీ చేస్తారా, లేకపోతే ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి డాక్టర్ మంగాదేవిని న్యూ జీజీహెచ్లోనే కొనసాగిస్తారని మాత్రం వేచి చూడాలి. వీడియో జర్నలిస్ట్ శ్రీరామ్తో శ్రీధర్, టీవీ9 విజయవాడ న్యూ జీజీహెచ్ నుంచి.